వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. నమస్కారం మ్యామ్. నమస్తే మ్యామ్, అంటే రీసెంట్గా రాజమండ్రిలో ఒక డాక్టర్ ప్రియాంకని గుద్దేసిన ఘటనలో తను ఈరోజు చనిపోవడం జరిగింది. అంటే ఈ ఇష్యూలో మెయిన్గా చూసినట్లయితే తను ఒక సినిమాకి వెళ్ళి బయటికి వచ్చే తరుణంలో పార్కింగ్ దగ్గర గొడవ అయిన దాని తర్వాత వీళ్ళిద్దరు వెళ్ళి కారుతో ఢీకొట్టిన తర్వాతే తను చనిపోయిందని కూడా వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అసలు ఏం జరిగింది అనుకోవచ్చు? పార్కింగ్ దగ్గర గొడవ అయితే ఇంత మనిషిని చంపేంత వరకు వెళ్ళొచ్చా అనుకోవచ్చు దీంట్లో? దీనికి 2 కారణాలు ఉన్నాయి. అసలు ప్రియాంక కావచ్చు, ప్రియాంక తన తోటి స్టూడెంట్ తోటి కలిసి సినిమాకు వచ్చిన దానివల్ల జరిగింది కాదు ఇది. కేవలం జరిగింది 2 విషయాలు. ఏ ఇద్దరు అబ్బాయిలైతే వాళ్ళు డ్రింక్ చేసి ఉన్నారో, డ్రింక్ చేసిన తర్వాత వాళ్ళ భావోద్వేగాల పట్ల వాళ్ళకి అదుపు లేదు, వాళ్ళ నేచర్ వల్ల జరిగింది తప్పితే, వాళ్ళ మనస్తత్వము వాళ్ళ ప్రవర్తన వల్ల జరిగింది తప్పితే వీళ్ళిద్దరి వల్ల కానే కాదు. జరిగింది ఏంటంటే, ఒక ఇద్దరు అబ్బాయిలు ఫుల్గా మందు కొట్టేసి సినిమాకి వెళ్ళారు. వెళ్తే థియేటర్ వాళ్ళు రానివ్వలేదు వీళ్ళ దగ్గర నుంచి స్మెల్ వస్తుందని. వాళ్ళతో అక్కడ వాళ్ళకి వాగ్వాదం జరిగింది. వాగ్వాదం జరిగిన తర్వాత ఆ కోపంలో వాళ్ళు అక్కడ కాస్త గందరగోళం సృష్టించి ఇంకా తప్పదు అని చెప్పి వాళ్ళ కారు తీసుకొని ఇంకా బయటకు వచ్చేద్దామని చెప్పి వెళ్ళారు పార్కింగ్ దగ్గర. అప్పుడు వీళ్ళు సినిమా చూసేసి స్పైడర్ మ్యాన్ మూవీ ఒకటి, ఇంకొక మూవీ ఏదో 2 మూవీస్ ఆడుతున్నాయి అక్కడ. సరే, ఆ మూవీ చూసేసి వాళ్ళు పార్కింగ్ ప్లేస్లో బయటికి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడు వీళ్ళు ర్యాష్ డ్రైవింగ్ తోటి వాళ్ళని కాస్త భయం వేసేటట్లుగా చేశారు. చేస్తే వాళ్ళు సీరియస్గా చూసి బండి ఆపి ఏంటిది అని అడుగుదాం అనుకున్నారు. అయితే వీళ్ళు ఏం చేశారంటే బాగా సీరియస్గా వాళ్ళకి సమాధానం చెప్పుకోకుండా వీళ్ళు బండి స్టార్ట్ చేసేసారు. ఇక వాళ్ళు బండి స్టార్ట్ చేసేసారు కదా, ఇంకెందుకు లేని వీళ్ళు బండి స్టార్ట్ చేసేసి గేట్ దగ్గర మళ్ళీ వాళ్ళని ఢీకొట్టింది ఈ బండి. ఢీకొట్టిన తర్వాత వాళ్ళు కింద పడిపోయి అతను నుంచుని ఆ అబ్బాయి గట్టిగా అరిచేలోపు చుట్టూ జనాలు కూడా చాలామంది వచ్చేసారు. వీళ్ళు ఏం చేశారు, మళ్ళీ ఆ అమ్మాయి మీద బండి పోనిచ్చేసరికి ఆ టైర్ కింద అమ్మాయి తలబడింది. తీవ్ర రక్తస్రావం జరిగింది. వెంటనే ఆ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి జాయిన్ చేశారు. జాయిన్ చేసిన తర్వాత అక్కడ వాళ్ళు చాలా కష్టంగా ఉంది, మీరు హైదరాబాద్ తీసుకెళ్ళండి అంటే కిమ్స్కి తీసుకొచ్చి జాయిన్ చేశారు. కిమ్స్కి తీసుకొచ్చినప్పుడే వీళ్ళు చాలా క్రిటికల్ అని చెప్పారంట. సరే, 3 రోజులు చాలా ప్రయత్నం చేసిన మీదట బ్రెయిన్ డెడ్ అని చెప్పేశారు. అయితే ఈ మొదటి రోజు ఈ కేసుని ఎలా నమోదు చేశారు అంటే యాక్సిడెంట్ కింద నమోదు చేశారు. అయితే తరువాత తేలింది ఏంటి అంటే, మరి మీడియాలో ఎక్కువ రావటం వల్ల కావచ్చు, లేకపోతే వాళ్ళు కాస్త ఈ కేసు గురించి స్టడీ చేసిన దానివల్ల కావచ్చు, అలాగే ప్రజల దగ్గర ఆ అమ్మాయి తండ్రి వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఒత్తిడి కావచ్చు, ఏదైనా కానీ వాళ్ళు మద్యం తాగి ఉన్నారని, వాళ్ళు ఆల్రెడీ థియేటర్ వాళ్ళతో గొడవపడ్డారని, పార్కింగ్ దగ్గర గొడవ అయిందని, వీళ్ళు ర్యాష్గా కావాలని అంటే యాక్సిడెంట్ అంటే మనకు అర్థం కాకుండా స్ప్లిట్ సెకండ్లో జరిగిపోతుంది. యాక్సిడెంట్ జరిగాకే ఎందుకు జరిగింది అనేది విశ్లేషిస్తారు. అంతేగాని కావాలని మీదెక్కిచ్చిన దానికి, అనుకోకుండా పొరపాటున యాక్సిడెంట్ జరిగిన దానికి చాలా తేడా ఉంటుంది. ఇవన్నీ కూడా వాళ్ళు గమనించి ఇప్పుడు అదనపు సెక్షన్స్ నమోదు చేశారు. ఈలోపు ఈ వార్త ఆ వార్త మరి 3 రోజులు 4 రోజులు గడిచిపోయేసరికి సీఎం దృష్టికి కూడా వెళ్ళేసరికి సీఎం కూడా చాలా సీరియస్గా ఇట్లాంటి వాళ్ళని ఉపేక్షించేది లేదు, కేసుకితే గట్టిగానే పెట్టమని చెప్పి పోలీసులు మొదట్లో కాస్త తాత్సారం చేయటం కానీ నిర్లక్ష్యం కానీ కనిపిస్తుంది ఈ కేసులో. వాళ్ళు ఆ తర్వాత ముందు యాక్సిడెంట్ కేసు అని నమోదు చేసి అందరి వైపు నుంచి ఒత్తిడి వచ్చేసరికి అప్పుడు సీసీ ఫుటేజీలు చూసి అప్పుడు థియేటర్ వాళ్ళని ఇంకొంచెం ఎక్కువ మాట్లాడి ఈ కేసు ఆ అమ్మాయి తండ్రి పెట్టారు ఒక కేసు, థియేటర్ వాళ్ళు కూడా పెట్టారు కేసు. 2 కేసులు నమోదైనాయి వాళ్ళ మీద, ఆ ఇద్దరి మీద. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈ డాక్టరు ఎంత కష్టపడితే ఎంబీబీఎస్ అవుతుంది, తర్వాత పీజీ నీట్ ఎగ్జామ్ గురించి మనం గత 3 నెలల నుంచి రోజు మాట్లాడుతూనే ఉన్నాం.
మరి ఇంత కష్టపడి ఆ అమ్మాయి పీజీ స్టూడెంటు ఇంత కష్టపడి వచ్చింది. ఎంతమందికి కొన్ని ఒక జీవిత కాలంలో కొన్ని వేల నుంచి లక్షల మందిని పేషెంట్లను చూసే డాక్టర్లు ఉంటారు. ఆమె ఎంతమందికి వైద్య సహాయం అందించేది ఆమె జీవితకాలంలో. అలాంటి ఒక ఆణిముత్యాన్ని కోల్పోయాం. రెండో వైపున చూసుకుంటే ఆ తల్లిదండ్రుల బాధ వర్ణాతీతం. మరి అసలు ఈ ఇద్దరు అబ్బాయిల గురించి ముఖ్యంగా మాట్లాడుకోవాలి. ఎంత బాధ్యత లేకపోతే ఫుల్గా తాగి సినిమాకి వెళ్ళి అక్కడ వాళ్ళతోటి ఆ కోపము అవి అణుచుకోలేక ఉచితాలు మర్చిపోయి అస్సలు సరైన మెంటల్ స్టేట్లో లేక వాళ్ళతో గొడవ పట్టడం. ఎప్పుడైనా ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు మన వల్ల జరిగింది అన్నప్పుడు ఆగి ఆ మనిషికి ఏమైంది చూసేవాడు మనిషి. ఇప్పుడు మన సీదిరి అప్పలరాజు కొడుకు కూడా అదే కదా, యాక్సిడెంట్ అయింది, పడిపోయాడు. వీడు గబగబా ఇంటికి వెళ్ళిపోయాడు. ఈలోపు అదే అతను ఒక కొన ప్రాణంలో ఉన్నాడు అనుకోండి, అతను పైన కొంచెం నీళ్లు చల్లో దగ్గరలో ఉన్న హాస్పిటల్లోనే చేర్పిస్తే అతను బతికేవాడేమో కదా. అన్నిసార్లు యాక్సిడెంట్ అవగానే చచ్చిపోరు కదా. అంటే అక్కడ నువ్వు నీ వల్ల ఒక పొరపాటు జరిగినా నువ్వు ఒక మనిషిలాగా బిహేవ్ చేయాలి. చేయలే అక్కడ అతను. వీళ్ళిద్దరూ అంతే. పైగా అది ఇంకా యాక్సిడెంటే. ఆ తర్వాత వాళ్ళ నాన్న చేసిన కంపు అది వేరే స్టోరీ. వీళ్ళిద్దరూ కావాలని ఢీ కొట్టడం. అసలు మద్యం తాగి బండి నడపటము అనేది క్షమించరాని నేరం. ఇది ఎవరు చేసినా, ఆఖరికి నా పిల్లలు చేసినా, మీరు చేసినా, ఇంకొకరి పిల్లలు చేసినా, ఎవరు చేసినా అది నేరమే. మద్యం తాగి నడపకూడదు అంతే. మన స్వాధీనంలో ఉండదు. ఇప్పుడు మన బండి అండి, మీ బండికి యాక్సిడెంటే, మీరు ఒక్కళ్ళు చచ్చిపోతే ఏ నష్టం లేదు, ఎందుకంటే తప్పు మీది కాబట్టి మీరు చచ్చినా పర్వాలే. కానీ మీ వల్ల ఇంకొకళ్ళు చనిపోయారే, అది అన్నిటికన్నా బాధాకరం. ఇప్పుడు వీళ్ళు ఇదే ర్యాష్ డ్రైవింగ్లో సరే ఈ అమ్మాయిని ఏమీ చేయలేదు అనుకుందాం, వెళ్ళి ఏ డివైడర్నో గుద్ది వీళ్ళే చచ్చిపోయారనుకోండి, ఏం చేస్తాం? బుద్ధి లేదు, తాగారు, డ్రైవ్ చేశారు, చచ్చారు, ఇంకా నయ్యం, ఈ తాగిన దీంట్లో ఇంకెవరినన్నా గొద్దలేదు అనుకుని ఆ కేసు అంతటితో సమాప్తం. ఇప్పుడు ఒక 10 సంవత్సరాల క్రితం హైదరాబాద్లో పంజగుట్లో ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ ఎదురుగా మాల్లో టీజీఐ ఫ్రైడేస్ అని దానిలో ఒక మైనరు మందు తాగాడు. ఇంకో మిగతా వాళ్ళు ఫ్రెండ్స్ కూడా మందు తాగారు. వాళ్ళు బండి తీసుకొని పంజగుట్ట వైపు వెళ్తున్నారు. పంజగుట్ట నుంచి ఇంకొక కారు ఎదురొస్తోంది. వీళ్ళు ఏం చేశారంటే ఈ మద్యం మత్తులో కారు యాక్సిడెంట్ చేసేసి డివైడర్ నుంచి అవతలకి వెళ్ళి పడింది ఈ కారు. కరెక్ట్గా అదే టైంలో ఒక 6 ఏళ్ల పాప, స్కూల్కి వెళ్ళే అమ్మాయి, వాళ్ళ తాతయ్య, వాళ్ళ బాబాయి, వాళ్ళ పిన్ని వాళ్ళు ఆ కారులో ఉన్నారు. అక్కడికక్కడ ఆ పాప చనిపోయింది, వాళ్ళ బాబాయ్ కూడా చనిపోయాడు. ఇదంతా తెలిసి వాళ్ళ తాతయ్యకి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. ఇది జరిగి 10 సంవత్సరాలు అయింది. దీనిపైన ఈ ప్రత్యేక పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, మైనర్లకు మందు పోయడం కావచ్చు, మందు తాగిన తర్వాత మత్తులో యాక్సిడెంట్లు చేయటం కావచ్చు, దీనికి సంబంధించి ఒక సమగ్రమైన చట్టం కావాలి అని చెప్పి అప్పట్లో చాలామంది నాలాంటి వాళ్ళతో సహా చాలామంది గట్టిగా మాట్లాడాము. ఏమీ జరగలేదు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఆ అమ్మాయి ఫాదరు మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఆయన చెప్పింది ఏంటంటే, ఎవరైతే ఆ కారులో ఉన్నారో వ్యక్తులు, వాళ్ళల్లో ఒక్కడే హైదరాబాద్లో ఉన్నాడు, మిగతా వాళ్ళందరూ వేరే దేశాల్లో ఉన్నారు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. మా కుటుంబం, మేము తండ్రిని కోల్పోయాము, కూతుర్ని కోల్పోయాము, మా తమ్ముడిని కోల్పోయాము, మా తమ్ముడు పిల్లలకి తండ్రి లేకుండా పోయాడు, మా మరదలకి భర్త లేకుండా పోయాడు, మా కూతురు లేకుండా పోయింది అని అతను చెప్తుంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. ఎంత బాధాకరం అసలు. వాళ్ళేమో హ్యాపీగా కోర్టుకి కూడా రాకుండా, వాయిదాలకు కూడా అటెండ్ కాకుండా, ఇంతవరకు తీర్పు లేదు 10 సంవత్సరాలు అయితే. ఎంత బాధ్యతారాహిత్యం. అదే దీనికి సంబంధించి ఒక చట్టం ఉందనుకోండి, పర్టికులర్గా ఇట్లాంటి వాటికి ఆ చట్టం ప్రకారం వాళ్ళని పిలిపించలేమా? ఇక్కడ తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళు పిలిపించరా వాళ్ళ పిల్లల్ని? అందుకని ఏంటి అంటే ప్రభుత్వాలు గట్టి చట్టాలు
ఈ విషయంలో మట్టుకు. మిగతా చాలా విషయాలకు చాలా చట్టాలు ఉన్నాయి, ఎంతవరకు పనిచేస్తున్నాయో అది వేరే విషయం. కానీ ఈ విషయంలో మందు దాగి బండి నడపకూడదు అనే దానికి మట్టుకు కఠినమైన చట్టాలు అయితే ఖచ్చితంగా కావాల్సిందే. అప్పుడే ఈ ప్రియాంక లాంటి వాళ్ళు రక్షించబడతారు. అందులోనూ ఇలాంటి విషయాల్లో మ్యామ్, ఇలాంటి సిచ్యువేషన్లో ఎక్కువగా ఒక తల్లిదండ్రులు, అంటే తప్పు చేసిన తల్లిదండ్రులు బాధ్యత నేర్పకపోవడం వల్ల మరొక తల్లిదండ్రులు బిడ్డల్ని కోల్పోతున్నారు ఇలాంటి విషయాలలో. ఒకటండి, ఏ తల్లిదండ్రులు కూడా పిల్లలు ఇలా తయారవ్వాలని ఏ తల్లిదండ్రులు అనుకోరండి. నేను ఇది సూటిగా చెప్పగలను. ఇప్పుడు మైనర్ డ్రైవింగ్ చేస్తే మైనర్ పేరెంట్స్కి శిక్ష వేస్తున్నారు. ఇది కొంతవరకు ఒప్పుకోవచ్చు, ఎందుకంటే బండి ఇచ్చేది వాళ్ళు కాబట్టి. అయితే ఈ విషయంలో అసలు పిల్లలు బయటికి వెళ్ళాక ఏం చేస్తున్నారు, ఏం తెలుస్తుంది? మనం ఏమైనా ట్రాకర్స్ పెట్టి పంపిస్తాం వాళ్ళకి? కానీ చెప్పాల్సిన బాధ్యత చెప్పినా వినరు. అదే నేను చెప్పేది, చెప్పినా వినరు. ఇక్కడ తల్లిదండ్రుల బాధ్యత ఎంతవరకు ఉంటుందంటే 18 years వరకు పిల్లలు చేసిన పిల్లలు చేసిన తప్పులకి పెద్దవాళ్ళని ఏదైనా ఇట్లాంటి విషయాల్లో శిక్షించవచ్చు. కానీ ఏ తల్లిదండ్రులు కోరుకోరు పిల్లలు అలా అవ్వాలని. వాళ్ళు సమాజంలో ఉన్న పరిస్థితులను బట్టి, అందుకే ఏ నేరస్తుడినైనా మనము ఏ కోణాల్లో చూడాలి అని అంటే గనక కుటుంబ పరిస్థితులు ఖచ్చితంగా చూడాల్సింది, చూడొద్దని అనట్లేదు. కుటుంబ పరిస్థితులు బాగున్నా నేరస్తులు అయ్యే వాళ్ళు ఉంటారు. అలాగే ఆర్థిక కారణాలను చూడొచ్చు, సామాజిక కారణాలను చూడొచ్చు, సాంస్కృతిక కారణాలని, రాజకీయ కారణాలని, వీటన్నిటినీ చూడాలి. ఏ ఎఫెక్ట్ వల్ల ఈ నేరస్తుడు తయారయ్యాడు అనేది మనం విశ్లేషించగలగాలి. ఇక్కడ అసలు మైనర్ పిల్లలకి మందు ఎట్లా పోస్తున్నారు, ఇది ఒకటి. మేజర్లు కూడా యాక్సిడెంట్ చేయొచ్చు, నేను కాదనట్లా. ఇక్కడ మనం కింద నుంచి వెళ్ళాలి ఫ్లాస్ విషయంలో. అందుకే దానికి లైసెన్స్ రద్దు చేశారు. వాళ్ళు వెళ్ళి ఇంకో మాల్లో పెట్టుకున్నారు. వాళ్ళకి పోయిందేముంది? TGI Fridays వాళ్ళు ఈ మాల్లో తీసేసి ఇంకో మాల్లో పెట్టుకున్నారు. అద్దిస్తే ఎవరు పెట్టుకోనివ్వరు? ఇప్పుడు పబ్బులకి మైనర్లు వెళ్తున్నారు. ఇవాళ 10 సంవత్సరాల పిల్లలు సిగరెట్లు తాగుతున్నారు, 13 సంవత్సరాల నుంచే డ్రగ్స్ తీసుకుంటున్నారు, గంజాయి తీసుకుంటున్నారు, డ్రైవింగ్ చేస్తున్నారు. మామూలుగా అయితే 21 సంవత్సరాల లోపు మద్యపానం నేరం అంటారు. పిల్లల్ని మద్యం షాపుల దగ్గరికి సిగరెట్లు కొనుక్కురమ్మని పంపకూడదు అని చెప్తారు. కొంతమంది తండ్రులు పంపిస్తారు పిల్లల్ని. ఎంతమంది పిల్లల్ని చూడం? ఇప్పుడు 5 సిగరెట్లు కొనుక్కురమ్మని పంపిస్తే 5వ సిగరెట్ వాడు దాచిపెట్టుకొని వాళ్ళ నాన్నకు 4 సిగరెట్లు ఇచ్చిన పిల్లలు ఉంటారా? అందుకని ఏంటంటే ఏదైనా తల్లిదండ్రుల పర్యవేక్షణ కావాల్సిందే, నేను వద్దని అనట్లా. కానీ అది లిమిటెడ్. మనకి చట్టాలు, ఈ విషయంలో చట్టాలు కావాలి. అందుకని ఈ పర్టికులర్ మ్యాటర్లో మట్టుకు ఆ పాప చనిపోవటం, ఈ ప్రియాంక చనిపోవటం కేవలం మద్యం మత్తే. ఇప్పుడు కొన్ని యాక్సిడెంట్లు మన చేతిలో ఉండవండి. ఇప్పుడు టైర్ పేలిపోద్ది, యాక్సిడెంట్ అవుద్ది, ఏం చేస్తాం? ఏం చేయలేము. ఇప్పుడు ఒకసారి వరంగల్లో ట్రాక్స్ ఉంటాయి కదా, అండర్ బ్రిడ్జిలో కింద నుంచి వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. మనం ఒకసారి వెళ్తుంటాం, ట్రాక్ కూడా కింద పడింది, ట్రైన్ కింద పడింది. ఆ కింద చేపలు అమ్ముకునే అతను సైకిల్ మీద బుట్ట కట్టుకొని వెళ్తూ ఉంటారు కదా, అతను చనిపోయాడు. అనుకున్నాడా? అసలు ఎవరమన్నా ఊహిస్తామా? అది జరిగిన కొన్ని రోజుల పాటు ఏదైనా అండర్ బ్రిడ్జిల కింద వెళ్ళాలి అంటే నేనైతే ఆగిపోయేదాన్ని. ట్రైన్ వెళ్తున్నప్పుడు ఆగిపోయేదాన్ని. కానీ తర్వాత మర్చిపోయాం. కొన్ని రోజుల తర్వాత మనం చాలా మర్చిపోతాం. అది అక్కడ ఇట్లాంటి నేరస్తులకి అవకాశం దొరుకుతుంది. ఏది ఏమైనా బాధ్యత రహితమైన యవ్వనం చాలా ప్రమాదం. థ్యాంక్ యూ మ్యామ్. చూశారు కదా, మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.